ఈ యుగావతారుడైన మెహర్ బాబా వారి అవతార రాకకు కారణమైన సద్గురువుల వృత్తాంతాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి సద్గురువైన హజరత్ బాబాజాన్ గురించి ఇప్పటికే చదువుకున్నాం. రెండవ గురువైన నారాయణ మహారాజు గురించి కూడా చదువుకున్నాం. ఇప్పుడు మూడవ గురువైనటువంటి తాజుద్దీన్ బాబా గురించి ఈ వారం మనం తెలుసుకుందాం. తాజుద్దీన్ బాబా అంటే నాగపూర్కు దగ్గరలో తాజ్ దర్గా అని చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. మరి మన బాబా ప్రేమికుల్లో కూడా చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బాబా ఏమన్నారు, నా సద్గురువుల సమాధులు ఒక్కసారి చూడవచ్చు అన్నారు బాబా. బాబా ఇచ్చినటువంటి ఆ సూచన మేరకు ఈ పంచ సద్గురువుల యొక్క సమాధులను చాలామంది బాబా ప్రేమికులు చూసి ఉన్నారు. నాగపూర్ దగ్గరలో ఉంటుంది. ఇక ఆయన వృత్తాంతంలోకి వెళదాం. మొత్తం 5 సద్గురువులు కూడా మహారాష్ట్రంలోనే బాబా పుట్టినటువంటి పూనా నగరానికి చుట్టుపక్కల ఊళ్ళలోనే ఉంటూ ఉండేవారు. అది అవతారం యొక్క ప్రణాళిక. తాజుద్దీన్ బాబా కూడా నాగపూర్కు దగ్గరలో ఉంటూ ఉండేవాడు. ఆయన వృత్తాంతం మొదలు పెడదాం. ఆ రోజుల్లో ఆంగ్లేయులు పరిపాలన చేస్తూ ఉండేవారు. ప్రభుత్వం బ్రిటిష్ వారిది. ఆంగ్లేయ వనితలకు ప్రత్యేకంగా క్లబ్లు ఉంటూ ఉండేవి. ఇప్పుడు కూడా విమెన్స్ క్లబ్ అని మనం వింటూ ఉంటాం కదా. అవి ఆంగ్లేయుల నుంచి మనకు పరిపాటిగా వచ్చినటువంటి అలవాటు. అలా ఒక కంట్రీ క్లబ్లో ఆంగ్లేయ వనితలందరూ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా ఒక యువకుడు ఒంటి మీద ఏ రకమైన గుడ్డలు లేకుండా అక్కడ ఉన్నటువంటి టెన్నిస్ మైదానంలో నడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వీళ్ళు చూశారు. చాలా జుగుప్స కలిగింది. ఇదేమిటి అసహ్యంగా వీడెవడు అని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎవరితను అని వాకబు చేయగా అతనే తాజుద్దీన్. అప్పటి పరిస్థితి ఏమిటి? నేను భగవంతుడను అనేటువంటి దివ్య చైతన్యం మాత్రమే అతనికి ఉంది. ప్రపంచం ఉందని కానీ చుట్టూ ఇంతమంది మనుషులు ఉన్నారని కానీ అతనికి ఏమాత్రమూ స్పృహ లేదు. అందుచేత తన ఒంటి మీద బట్టలున్నాయా లేవా అతనికి ఎంతమాత్రమూ తెలిసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇతని పిచ్చివాడు, ఇతని మతి భ్రమించింది అని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడితో తాజుద్దీన్ బాబా యొక్క వృత్తాంతం మొదలైంది. ఇలాగా తాజుద్దీన్ గురించి ప్రపంచానికి తొలిసారిగా తెలిసింది ఎవరితను అని. అయితే ఆయన జన్మ వృత్తాంతంలోకి కనుక వెళ్ళినట్లయితే సుమారు 1861వ సంవత్సరంలో నాగపూర్కి దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది, కాంటి అని. అక్కడ ఒక మహమ్మదీయ కుటుంబంలో మరియాంబి అనే ఒక స్త్రీకి జన్మించాడు. పుట్టుకతో మృత శిశువుగా పుట్టాడు. అంటే చరణం లేదు, పుట్టిన బిడ్డ ఏడవలేదు. సరే చనిపోయాడు అనుకున్నారు అందరూ. బంధువుల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి. మన కుటుంబాల్లో కూడా మనకు అలవాటు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళే ముందుకు వస్తారు. వచ్చి ఒక ఊస కాల్చండి, నుదుటి మీద అది పెడితే వాడికి వస్తే ప్రాణం వచ్చినట్టు, లేకపోతే వీడి చనిపోయినట్లు అని తేల్చారు. సరే ఆ ఊస కాల్చి ఇక్కడ పెట్టారు. కెవ్వును అరిచి కదలిక వచ్చింది ఆ శిశువుని. అలా తాజుద్దీన్ ఈ ప్రపంచంలో తొలిసారిగా అడుగుపెట్టాడు. అతనికి తాజుద్దీన్ మహమ్మద్ బద్రుద్దీన్ అని పేరు పెట్టారు. తాజ్ అంటే కిరీటము ధరించిన వాడు. ఎవరి కిరీటము? మహమ్మదు ప్రవక్త యొక్క కిరీటాన్ని ధరించినవాడు. ఎవరు? తాజుద్దీన్ బాబా కూడా తాజ్ తాజ్ అని అతని గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి కిరీటాన్ని ధరించినటువంటి వాడు, అంటే పరిపాలన చేసేవాడు అని
బాబా ప్రస్తుతిస్తూ ఉండేవారు. అలాగా తాజుద్దీన్ బాల్యం ప్రారంభమైంది. ఇప్పటి వరకు మనం చూసిన సద్గురువులలో, ఇంకా చూడబోయే సద్గురువులలో ఒక్కటే కామన్ క్యారెక్టర్ ఉంటుంది. ఏమిటి? దారిద్ర్యము. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడము, ఎవడో అనాథలుగా వీళ్ళని పెంచడము, ఇది ప్రతి సద్గురువుకు పరిపాటి. తాజుద్దీన్కు ఏడాది వయసు వచ్చేటప్పటికి తండ్రి చనిపోయాడు. తండ్రి మిలిటరీలో అధికారిగా పనిచేస్తూ ఉండేవాడు, చనిపోయాడు. పాపం తల్లి అతి కష్టం మీద పెంచుకుంటూ వచ్చింది. ఇతనికి 9 ఏళ్ల వయసు వచ్చేసరికి తల్లి కూడా చనిపోయింది. ఇక అమ్మమ్మ పెంపకంలో తాజుద్దీన్ పెరుగుతూ ఉండేవాడు. చాలా చురుగ్గా ఉండేవాడు చదువులో. పార్సీ భాష, ఉర్దూ భాష, అరబిక్, ఇంగ్లీష్ ఇవన్నీ చాలా బాగా నేర్చుకుంటూ ఉండేవాడు. పుస్తకాలు చదవడం అంటే చాలా ఎక్కువ ఇష్టం. 18 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి చాలా చురుగ్గా ఉండేవాడు, చదువులో కానీ ఆలోచనల్లో కానీ. ఇలా స్కూల్లో చదువుతూ ఉండగా హజరత్ అబ్దుల్లా షా అని ఒక ఉన్నత స్థితికి చెందినటువంటి ఒక మహమ్మదీయుడు ఉండేవాడు. మహమ్మదీయ కుటుంబాలన్నీ అతనంటే చాలా గౌరవం చూపిస్తూ ఉండేవాడు. అతను స్కూల్లోకి వచ్చాడు. తాజుద్దీన్ కూర్చున్న తరగతిలోకి వచ్చి, ఇదేమిటి వీడెక్కడున్నాడు అన్నాడు. ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఉండకూడదు? వీడికి ఏమిటుంది నేర్చుకోవడానికి? వీడికి ఇప్పటికే బ్రహ్మజ్ఞానము వంటబట్టిన వాడు, వేస్ట్ వీడిక్కడ ఉండడము అని ఆ ప్రక్కనే కూర్చున్నాడు. కూర్చుని ఒక బిస్కెట్ ఇచ్చాడు, తినరా అన్నాడు. ఆ బిస్కెట్ తింటూ 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 ఇతనిలో అసలైనటువంటి ఆ వేదన మొదలయ్యింది. ఏమిటిది? సత్యము ఏదో ఉంది, దాన్ని కనుక్కోవాలి అనేటువంటి ఒక జ్వాలలాగా అతనిలో ప్రారంభమయ్యింది. అది తాజుద్దీన్ ఆధ్యాత్మిక జీవితానికి నాంది అని చెప్పవచ్చు. ఇలా పూర్తిగా మారిపోయాడు. ఎక్కడో చూస్తూ ఉండేవాడు. అంటే హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకోగానే బాబా పరిస్థితి ఎలా ఉంది? ఆ ఇంచుమించు ఆ రకంగా ఉండేది. ఎటో చూస్తూ ఉండేవాడు. పిల్లలతో ఆడుకోడు, మాట్లాడడు, ఒంటరిగా ఉంటూ ఉండేవాడు. కొన్నాళ్ళకు నెమ్మదిగా మామూలు ధోరణిలోనికి వస్తూ ఉన్నాడు. ఈలోగా విపరీతమైన వరదలు సంభవించి ఆ ప్రాంతం అంతా తీవ్రమైన నష్టం కలిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎక్కువ మంది సైనికులు అవసరమయ్యారు, నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కలిగించడానికి. ఇక అమ్మమ్మ ఒకరికే ఉంది. వీడున్నాడు. అమ్మమ్మ, నేను తిండి పెట్టలేను రా నాయన, నువ్వు ఏదో వ్యాపకం చేపట్టు అంది. తనకిష్టం లేకపోయినా లోపల దివ్య ప్రేమ అనేటువంటి జ్వాల రగులుతూ ఉన్న ఆర్మీలో జాయిన్ అయ్యాడు. సరే, అక్కడ ఆర్మీలో జాయిన్ అయితే బదిలీ అయ్యింది. సాగర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ గస్తీ కాస్తూ ఉండేవాడు రాత్రి అరణ్యంలో. కానీ లోపల మాత్రం ఎంతసేపు ఈ దివ్యగానమే, ఏదో సత్యం ఉంది, అది కనుగొనాలి, ఇది కాదు జీవితము అని వేధిస్తూ ఉండేది లోపలేటి అంతరాత్మ. ఇంతలో ఎవరో తాజుద్దీన్ తాజుద్దీన్ అని పిలిచినట్లు అనిపించి చీకట్లో వెళితే అడవి దాటి ఒక ముసలి, పండు ముసలి కూర్చొని ఉన్నాడు. దగ్గరకు చేరాడు. ఇతని కేసి చూడకుండానే అతను అన్నాడు, నాకు టీ తీసుకురా అర్జెంటుగా అన్నాడు. వడివడిగా సైనికులు వంటగది ఉంది అక్కడ దూరంలో, అక్కడికి వెళ్ళి అర్జెంటుగా టీ కలిపి ఒక్క చుక్క కింద పడకుండా అతి గౌరవ మర్యాదలతో తీసుకొచ్చి ఇచ్చాడు. అతను ఇతని కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ సగం టీ తాగి మిగిలిన టీ ఇతనికి ఇచ్చాడు. తాగు అన్నాడు. అది తాగగానే దివ్య చైతన్యం తాజుద్దీనికి కలిగింది. నేను భగవంతుడను అనేటువంటి చైతన్యం నాకు. అదిగో మా నాగమనక్క మహమ్మద్ మస్తూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేరాబాదులో ఆయన కూడా ఇలా సగం టీ తాగి మిగిలిన టీ తాగమని ఇచ్చాడు. అంటే మనకు తెలియదు అది, కానీ ఆ తాజుద్దీన్కు ఆ టీ తాగగానే దివ్య చైతన్యం వచ్చేసింది. ఉన్నది నేనొక్కడిని, నేను భగవంతుడను అనేటువంటి చైతన్యం మాత్రమే ఉండేది. అతనికి పరిసరాల స్పృహ పూర్తిగా పోయింది. ఆ రోజుల్లోనే ఇదిగో ఇలా తిరుగుతూ ఆ ఆడవాళ్లు
ఇతని బట్టలు లేకుండా ఉండడం చూసి పోలీసులు ఫిర్యాదు చేస్తే కోర్టుకి తీసుకువెళ్ళారు. ఇతను ఫకీర్, ఏదో గుడ్డలు ఉన్నాయా లేదా తెలియదు, ఒకసారి గోచి పెట్టుకుంటాడు, ఉన్న గోచి కూడా జారిపోతుంది. ఎందుకని? అతనికి తెలిస్తే కదా. జడ్జికి మాత్రం విపరీతమైన విశ్వాసం కలిగింది తాగుద్దీనిలో. అందరూ వీడు గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు చూడండి, పట్టు పీతాంబరాలతో ఉన్నట్టుగా ఆభరణాలతో కనిపించేవాడు ఆ జడ్జికి. ఒంటి నిండా ఆభరణాలు, మంచి బ్రహ్మాండమైన సిల్కు వస్త్రాలు. ఆశ్చర్యపోతూ ఉండేవాడు, వీళ్ళంతా దిగంబరంగా ఉన్నాడు అంటున్నారు, వాడికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి అలంకరణలతో కనపడేవాడు. అతనికి మామూలు వాడు కాదు అని విశ్వాసం ఏర్పడింది. అయినప్పటికీ అధికారుల ప్రోద్బలం వలన శిక్ష వేసేశాడు. ఇప్పుడు లూనటిక్ అసైలం అంటారు, అంటే పిచ్చివాళ్ళు ఉండేటువంటి శరణాలయాలు కొన్ని ఉంటాయి, అందులో పడేశారు ఇతను. మొత్తం అందరూ పిచ్చివాళ్ళు, వాళ్ళ మధ్యన ఉండేవాళ్ళు. బాబుజీ రాస్తూ ఉన్నాడు, అసలు పిచ్చివాళ్ళు ఎవరు? ప్రపంచంలో పిచ్చి లేనివాడు ఎవరైనా ఉన్నాడంటే తాజుద్దీన్ ఒక్కటే. ఎందుకని? నేను భగవంతుడను అని అనంత చైతన్యమును అనుభవించేది వాడు ఒక్కడే. మిగిలిన వాళ్ళంతా మతి స్థిమితం లేక పిచ్చివాళ్లే. బాబా కూడా ఒకసారి పాశ్చాత్య దేశంలో అమెరికాలో వెళుతూ ఉండగా అక్కడ ఒక పిచ్చివాడు అందరినీ తిడుతూ ఉన్నాడు. ఎవరు పట్టించుకోవటంలే. పదండి పదండి పదండి, వాడి పిచ్చివాడు అంటున్నారు. బాబా వాడిని చూపించి, మీరందరూ వాడిని చూసి ఎలా అనుకుంటున్నారు? పిచ్చివాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు అని కదా మీరందరూ అనుకుంటున్నారు వాడిని చూసి. మస్తులు మిమ్మల్ని చూసి ఇలాగే అనుకుంటారు. వీళ్ళు పిచ్చి వెదవులు, వీళ్ళకి ఏమి తెలియదు. ఈ ప్రపంచమే సత్యము నిత్యము అనుకుంటూ ఉన్నారు, వీళ్ళకి ఏమీ తెలియదు అని మీతో మాట్లాడటం మానేస్తారు. పోనీలే, వీడి కూడా నాకెట్టు. బాబా చెప్పారు, యథార్థానికి ఎవడు పిచ్చివాడు? సత్యము తెలియని వాడే పిచ్చివాడు. అందుచేత ఆ బ్రిటిష్ అధికారులే పిచ్చివాడు బాబుజీ రాశాడు. అయినప్పటికీ అతనిలో ఏదో ఒక దివ్య జ్వాల నిరంతరంగా వెలుగుతూ వేలాది మంది ఆ శరణాలయానికి వచ్చేసేవారు. ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించవు అని అతన్ని ప్రాధేయపడుతూ ఉండేవారు. జైలు అధికారులకు ప్రాణం మీదకు వచ్చింది. అరే, ఈ పిచ్చివాళ్ల దగ్గరికి ఎంతమంది జనం వస్తే ఎలాగో కంట్రోల్ చేయడం? చాలా కష్టాలు పడేవారు వాళ్ళు. కానీ ఇన్ని వేల మంది జనం వస్తే, ప్రజల కోపం వస్తే కష్టం కదా. అందుకని ఆ శరణాలయంలో ఒక గేట్ ఏర్పాటు చేశారు. ఆ గేట్లో నుంచి వచ్చి ఇతని దర్శనం చేసుకుని వెళ్ళిపోండి అంతే అనేవారు. సరే, ఇలా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. అతను ఏమంటే అది అయిపోతూ ఉండేది. ఇలా నడుస్తూ ఉండగా ఆఖరికి టికెట్ పెట్టాడు, కొన్ని జనం తగ్గుతారేమో, అప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అంటే అతనిలో ఉండేటువంటి ఆ దివ్య జ్వాల అంత దూరం వరకు ప్రభావితం చేస్తూ ఉండేది. ఈలోగా కొన్ని మహత్తులు కూడా అతనికి జరిగాయి ఈ జైలులోకి రాకముందే. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉండగా వస్త్రాలు నేసేటువంటి ఒక శాలివాడు కూర్చుని ఉన్నాడు అరుగు మీద. వెంటనే వెళ్ళి, నాయన నీ చెప్పేది విను, నీ భార్య పిల్లలు విలువైన బట్టలు అన్నీ బయటికి తెచ్చేయి, ఇలా వచ్చాయన్నాడు. ఇతను చూస్తే పిచ్చివాళ్ళగా ఉన్నాడు, గోచి పెట్టుకుని ఉన్నాడు, కానీ మాటలో విశ్వాసం ఉంది అని వెంటనే బట్టలన్నీ తెచ్చి భార్య పిల్లలను అందరినీ చెట్టు కింద కూర్చోబెట్టగానే అప్పటికప్పుడు మంటలు అంటుకుని భస్మం అయిపోయింది ఆ ఇల్లు. ఈ వార్త నలుగురికి వ్యాపించింది. అమ్మో, వీడు మామూలు వాడు కాదు, వీడి పిచ్చివాడు కాదు అని. ఈలోగా ఇతని గురించి విని ఒకడు పరిగెత్తుకొచ్చాడు, అయ్యా నా బిడ్డ ఆఖరి శ్వాస విడిచే సమయంలో ఉంది, ప్రాణాల మీదకు వచ్చింది, మీరు ఎలాగైనా కాపాడాలి, మీరు ఒక్కళ్ళే కాపాడగలరని విని వచ్చానన్నాడు. కళ్ళు మూసుకొని, బాగుందిలే ఇప్పుడు ఇంటికి వెళ్ళి అంతా సజావుగా ఉందన్నాడు. పరిగెత్తుకుని ఇంటికి వెళితే మంచం మీద కూర్చొని అన్నం తింటూ ఉంది. ఇతను ఎప్పుడైతే ప్రమాదంగా ఉందన్న కూతురు అన్నం తింటూ ఉంది. భార్యని అడిగాడు, ఏమైంది అని. నువ్వు ఇలా వెళ్ళావు, కాసేపటి ఎవరో బిచ్చగాడిలా ఉన్నాడు, అతను వచ్చాడు, వచ్చి ఎక్కడ ఉంది నీ కూతురు అని అడిగాడు. గదిలోకి వచ్చి తల నిమిడి ఏమవ్వదులే, మామూలుగా అయిపోతుందని వెళ్ళిపోయాడు. అది అవగానే
ఇలా లేచి కూర్చుంది అన్నాడు. వెంటనే దర్శనానికి వస్తే వీడే వీడే ఇందాక మన ఇంటికి వచ్చింది అని తాజుద్దీన్ని చూపించింది ఆవిడ. ఇలా నెమ్మదిగా తాజుద్దీన్ యొక్క కీర్తి దావారాల్లాగా మొత్తం మహారాష్ట్రం అంతా వ్యాపించడం ప్రారంభించింది. జైల్లో కూడా ఈ పిచ్చి వాళ్ళకు ఒక వైద్యుడు ఉంటాడు కదండి, మరి మెంటల్ సైకియాట్రిస్ట్ ఉంటాడు. మజీద్ ఖాన్ అనేటువంటి ఒక డాక్టర్ ఉండేవాడు. ఒక పిచ్చివాడు తప్పించుకు పారిపోతే ఆఫీసర్ రాశాడు, నేను సస్పెండ్ చేసేస్తాను వాడు కనుక తిరిగి రాకపోతే. తాజుద్దీన్ బ్రతిమాలాడు, అయ్యా ఎలాగరా బాబు నాకు గట్టెక్కించు అని. ఏం భయం లేదు, రేపు సాయంత్రానికి వాడు తిరిగి వస్తాడు అన్నాడు. వాడు ఏమవుతుందో అని భయంగా చూస్తూ ఉన్నాడు. మర్నాడు సాయంత్రానికి వాడు తిరిగి వచ్చాడు. ఎలా తిరిగి వచ్చావురా అని అడిగాడు డాక్టర్. నేను నా ఇంటికి పోయాను, ఇదిగో ఈ తాజుద్దీన్ గారు అక్కడ అడుగు మీద కూర్చుని ఉన్నాడు, నన్ను పట్టుకొని అక్కడికి పో లేకపోతే నిన్ను వదలను అంటే పరిగెత్తుకుంటూ వచ్చాను నేను ఇక్కడికన్నా, కానీ ఇక్కడే ఉన్నాడు తాజుద్దీన్. ఇలాగూ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆయనకు పాదాక్రాంతం అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరికీ రాళ్లు మొయ్యడము, కాలువలు తవ్వడము, గడ్డపారతో పనిచేయడము, ఇవన్నీ శారీరకమైన శ్రమ చేస్తూ ఉండేవారు. పాపం తాజుద్దీన్ అంటే గౌరవం వాళ్ళందరికీ నువ్వు వద్దులే అనేవారు. నేను కూడా చేస్తాను అని అందరితో పాటు బండరాళ్లను భుజం మీద మోసుకుంటూ వాళ్లతో పాటే కాయకష్టం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు తాజుద్దీన్ ఇలా మోస్తూ ఉండగా ఒక ఆశ్చర్యం చూసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అతను మోసేటువంటి బండరాళ్ళు గాలిలో 6 అంగుళాలు పైన ఉండేది, అతని భుజం మీద ఆనేవి కాదు. కానీ అతను మామూలుగా మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా నెమ్మదిగా తాజుద్దీన్ యొక్క వైభవము అన్ని చోట్ల ప్రసిద్ధి చెందింది. నెమ్మదిగా ఆ ప్రాంతంలో భోస్లే అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. విపరీతమైనటువంటి భక్తుడు అతను తాజుద్దీన్ గురించి విని ఆ శరణాలయానికి వచ్చేవాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు, ఇదేమి మహారాజు అయిన వారు ఈ పిచ్చివాళ్ళు ఉండే ఈ శరణాలయానికి రావడం ఏమిటి అని. అతను అధికారులతో పోరాడి ఇతన్ని ఇలా ఉంచడం ధర్మం కాదు, ఇతను మామూలు మానవుడు కాదు, నా అంతఃపురంలో పెట్టుకుంటాను, విడుదల చెయ్యండి అన్నాడు. రూల్స్ ఒప్పవు అన్నాడు. పెద్ద అధికారులను కలిసి సొంత పూచీకత్తు మీద అతను విడుదల చేయించి తన అంతఃపురంలో పక్కనే ఒక పెద్ద బంగళాలో ఇతన్ని పెట్టాడు. మరి నేను చెప్పినట్లు చేస్తావా? అలా అయితే నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అన్నాడు. ఉదయమే కాలకృత్యాలు తీర్చుకోవడానికి మహారాజు పూజా మందిరంలోకి వెళ్ళి అక్కడ మలమూత్ర విసర్జన చేసేవాడు. పాపం ఆ మహారాజు అతను వెళ్ళగానే స్వయంగా అదంతా శుభ్రం చేసి వెళ్ళి చెప్పేవాడు, నేను శుభ్రం చేసేసాను అని, శభాష్ అనేవాడు. అంతే, అంత కఠోరమైనటువంటి పరీక్షలు పెట్టేవాడు. తన శిష్యుడుగా అతను నప్పగలడా? ఏ మాత్రము సంశయం లేకుండా 100కి 100 పాళ్ళు విధేయతతో ఆ మహారాజు అతన్ని సేవిస్తూ ఉండేవాడు. నెమ్మదిగా వాకి అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక ఖాళీ ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడకు తన మకాం మార్చాడు. ఎందుకని శిష్యులు విపరీత స్థాయిలో వచ్చేసేవారు. ఆయన చేత్తో ఏది మంత్రించి ఇస్తే ఏ రోగమైనా నయమైపోతూ ఉండేది. అక్కడ ఒక చిన్న చికిత్సాలయం కూడా ప్రారంభమైంది. అక్కడ ఒక మామిడి మొక్క ఉండేది, ఆకు తీసిస్తే ఏ జబ్బైనా తగ్గిపోతూ ఉండేది. ఇప్పటికీ మీరు ఆ తాజ్ దర్గా దగ్గరికి వెళితే ఆ శక్తిని మనం ఎప్పటికీ చూడవచ్చు. ఆ చుట్టూ విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది అని. సో అక్కడ వాకీ దగ్గర ఉంటూ ఉన్న రోజుల్లోనే బాబా ఒక యువకుడుగా ఉండి నడుచుకుంటూ ఆయన దర్బారులోకి అడుగుపెట్టారు. చాలా ఉగ్ర రూపంతో ఊగిపోతూ ఉన్నాడు తాజుద్దీన్. అప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. కానీ దూరంలో దగ్గరకు వచ్చేటువంటి యువకుడు మేర్వాన్ని చూసి ప్రశాంతంగా మారిపోయాడు. ఎదురు వెళ్ళాడు, చేతులు పట్టుకొని. తన చేతిలో గులాబీలు ఉన్నాయి. ఆ గులాబీలు మేర్వాను బుగ్గల మీద రాస్తూ మై హెవెన్లీ రోజ్ అంటే నా స్వర్గానికి చెందినటువంటి ఒక గులాబీ. అతని మొహంలో ఒక సంతృప్తి, ఒక ప్రశాంతత కనిపించింది. ఏమిటది? నా భుజాల మీద భారాన్ని తీసేసుకోవడానికి సన్నద్ధుడివై వచ్చావా రావయ్యా అన్నంతగా
ఆ ప్రేమ వాత్సల్యము చూపించాడు. సరే, ఇది జరిగిన తరువాత బాబా ఉపాసనీ మహారాజుతో పాటు కలిసి బెనారస్ ప్రాంతాలన్నీ తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చారు, నాగపూర్ వచ్చారు. తన శిష్యులను వాకీ దగ్గరికి వెళ్ళి తాజుద్దీన్ని కలవమన్నారు. వెళ్ళారు. తాజుద్దీన్ లేడు, ఉదయమే బయలుదేరి వెళ్ళిపోయాడు అని చెప్పారు శిష్యులు. బాబా దగ్గరికి వచ్చి చెప్పారు. మళ్ళీ రేపు వెళ్ళండి అన్నారు. మళ్ళీ మర్నాడు వెళ్ళారు. మళ్ళీ అదే పరిస్థితి. 3 సార్లు వెళ్ళారు, అదే పరిస్థితి. 4వ రోజు బాబా అన్నారు, ఈవేళ మీకు దొరుకుతాడు, వెళ్ళండి అన్నారు. వెళితే రెడీగా ఉన్నాడు వీళ్ళ కోసం తాజుద్దీన్. తనకు దగ్గర వచ్చినటువంటి శిష్యులను ప్రేమతో పిలిచి వాళ్ళకి ఆహ్వానం పలికాడు. ఎక్కడికి పోయావయ్యా ఈ 3 రోజులు అని అడిగాడు. నాగపూర్లో మేర్బాను విడిది ఉన్నాడు, వాడిని కలవడానికి వెళ్ళాను అన్నాడు. అంటే వాళ్లకు సద్గురువుకు అవతార పురుషుడికి అంత ఆంతరికమైనటువంటి సంబంధము ఉంటూ ఉంటుంది. సరే, తాజుద్దీన్ ఇలా అనేక వేల మంది శిష్యులకు చేరతీసుకుని అక్కడ ఆశ్రయాన్ని నడుపుతూ ఉండేవాడు. ఆ పిచ్చి వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళు కూడా ఈ ఆశ్రమానికి వస్తూ ఉండేవారు. అధికారులందరూ కూడా, ఆ డాక్టర్లు వీళ్ళందరూ కూడా. మహమ్మదీయులందరికీ అతి పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది వాకీ షరీఫ్ అనేటువంటిది. మొత్తం మహారాష్ట్రలో ఉన్న మహమ్మదీయులందరూ కూడా అక్కడికి వస్తూ ఉండేవారు. సుమారు 1925వ సంవత్సరం ఆగస్టు నెలలో ఆ రాజు భవంతిలోనే అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడి నుంచి ఆశ్రమం నుంచి అక్కడే ఆయన తనువు చాలించాడు. చాలా ప్రసిద్ధి చెందినటువంటి అంత్యక్రియల కార్యక్రమం తాజుద్దీన్. మనం హజరత్ బాబాజాన్ గురించి కూడా పోయిన వారం చదువుకున్నాం. మొత్తం భారతదేశంలోనే ఒక వ్యక్తి అంత్యక్రియలలో అంతమంది పాల్గొనలేదు అనే రికార్డ్ హజరత్ బాబాజానికి ఉంది. మొత్తం పూనా నగరం అంతా ఆమె అంత్యక్రియలలో పాల్గొన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు అందరూ పాల్గొన్నారు. అలాగే తాజుద్దీన్ కూడా 30 నుండి 40 వేల మంది ప్రజలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ రోజుల్లో మొత్తం నాగపూర్ జనాభా ఎంత ఉంటుంది? 1 లక్ష ఉండేదేమో, 2 లక్షలు ఉంటుంది. 40 వేల మంది ప్రజలు మొత్తం నాగపూర్ నగరం అంతా ఒక కొస నుంచి ఒక కొస వరకు మొత్తం ఊరేగింపు జరిగింది. అన్ని మతాల వాళ్ళు, సిక్కులు, జొరాస్ట్రియన్లు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆయన జీవితాన్ని తలుచుకొని వీళ్ళందరూ పశ్చాత్తాపడేవారు. ఎన్నిసార్లు చెప్పాడు, ఇదంతా అబద్ధమురా, ఇది నిజము కాదురా అని మనం విన్నామా? వాణ్ణి పిచ్చివాడని మనం అనుకున్నాము. నిజానికి వాడొక్కడే స్థిమితం ఉన్నవాడు, మిగిలిన మనమంతా పిచ్చివాళ్ళము అని ఆ అంత్యక్రియల కార్యక్రమంలో చెప్పుకుంటూ ఉన్నాడు. మొత్తానికి అక్కడ ఒక పవిత్రమైనటువంటి సమాధి నిర్మించడం జరిగింది ఆ రోజుల్లో. యథార్థానికి అతను ఇప్పటికీ నిద్రావస్థలో ఉన్నట్లే బాబుజీగా వస్తూ ఉన్నాడు. హృదయం నుండి స్రవించిన అశ్రుధారలను హృదయమే ఆస్వాదించగలిగినప్పుడు ఆ రకంగా తాజుద్దీన్ బాబా మెహేర్ బాబాను అవతార రూపంలో భూమి మీదకు తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు. అంటే బాబా చెప్పిన ప్రకారము అవతార పురుషుడే ఎవరెవరు సద్గురువులుగా ఉండాలో నిర్ణయం చేస్తాడు. ఆయన నిర్ణయం ప్రకారము ఆ సద్గురువులు తమ పాత్రను పోషించి నిరాకార రూపంలో ఉన్న భగవంతుడిని అవతార రూపంలో వాళ్ళు భూమి మీదకు తీసుకువస్తారు. అంటే సద్గురువులు అవతారం యొక్క ప్రణాళికకు లోబడి పని చేస్తూ ఉంటారు. ప్లాన్ చేసేది మాత్రము అవతార పురుషులు, అమలు పరిచేది సద్గురువులు. అలాగే సద్గురువులకు విధిని తప్పించేటువంటి అధికారము లేదు, అవతారుడికి ఉంది. బాబా అనేక పర్యాయాలు చెప్పారు. బాబూజీ కూడా చాలా చక్కగా ఈ విషయాన్ని చెప్తూ ఉండేవారు. బాబూజీ మాటల్లోనే ఒక చిన్న కథ మీకు చెప్తారు. ఒక సద్గురు ఉండేవాడు, అరణ్య ప్రాంతంలో ఉండేవాడు. అతనికి అనేక మంది శిష్యులు ఉంటూ ఉండేవారు. వాళ్లకు అడవిలో ఉండి
ఉండి ఉండి విసుగు పుట్టింది. ఒకసారి అడిగారు, ఏమయ్యా సరదాగా కొంచెం ఏదో ఒక షికారుకో ఒక పిక్నిక్కో వెళదాం, ఈ అడవిలో ఉండి ఉండి విసుగు వచ్చింది అన్నారు. సరే రేపు సముద్ర తీరానికి వెళదాం పదండి అన్నాడు. ఈ శిష్యులందరూ గురువు కూడా బయలుదేరి ఆ సముద్ర తీరంలోకి వెళ్ళారు. దూరంలో ఒక ఓడ, పాసెంజర్ షిప్, వందలాది మంది ఆ ఓడలోకి ఎక్కుతూ ఉన్నారు. వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. అందరూ ఎక్కిన తర్వాత ఓడ బయలుదేరి చూస్తూ ఉండగానే నీటిలో మునిగిపోయింది. చచ్చిపోయారు అందులో ఉన్న అనేక మంది ప్రయాణికులు. అలా చూస్తూనే ఉన్నాడు. అయ్యో చూశారా ఎలా చనిపోయారో అన్నాడు సద్గురువు. నీకు ముందే తెలుసు కదా, నీకు జ్ఞానము పూర్తిగా ఉన్నవాడివి కదా, నువ్వు ఎందుకు తప్పించలేదు అని అడిగారు వాళ్ళు గురువుని. అది నా వల్ల కాదురా, నాకు ముందు తెలిసినా తప్పించలేని పరిస్థితి, నేను కల్పించుకోలేను అన్నాడు. అలా కాదు, ఈసారి నీకు ముందుగానే తెలుస్తుంది కదా, అప్పుడు మాకు ముందే చెప్పు, మేము రక్షించుకుంటాం ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అని ఆ గురువుతో చెప్పారు. సరే తప్పకుండా నేను చెబుతాను, మీ ప్రయత్నం మీరు చేసుకోండి అన్నాడు. ఇలా సంవత్సరాలు దొరుకుతూ ఉన్నాయి. ఒక మంచి యువకుడు ఆయన దర్శనానికి వచ్చాడు. వాడు దర్శనం చేసుకుని ఇలా వెళ్ళగానే శిష్యుల్ని పిలిచాడు. మీరు ఇదివరకు చెప్పమని అడిగారు కదా, వీడు 24 గంటలే వీడికి ఆయుష్ ఉంది, 24 గంటల తర్వాత వీడు చనిపోవడం ఖాయం, మీరు ఏమైనా చేసుకుంటే చేసుకుంటున్నారు. సరే వీళ్ళు వెంటనే ఆయన పట్టుకున్నారు. పట్టుకొని చీమలు దూరనటువంటి, కాకులు దూరనటువంటి కారడవికి తీసుకెళ్ళిపోయారు. ఏమైనా సరే 24 గంటల వరకు ఈ అడవి నుంచి బయట కాలు పెట్టకురాను అని ఒక పెద్ద గొయ్యి ఉంది అక్కడ. ఆ గోతులో ఏవో చిన్న చిన్న కొమ్మలు అవి కప్పి ఇక్కడే ఉండు అని వెళ్ళిపోయారు మీరు. ఇంతలో ప్రమాదం ఏమైంది, రాజు కుమారుడు వేటకెళ్ళి తప్పిపోయాడు అడవిలో. రాజుకు అతి సఫులైనటువంటి మంచి ఆరితేరినటువంటి సైనికులు వెతుకుతూ ఉన్నారు. మూల మూల సందులు వెతుకుతూ ఉన్నారు. ఇలా వెతుకుతూ ఉండగా వీడి కనిపించారు వాళ్ళకి ఆ కారడవిలో. వెంటనే వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇదేమిటి నిర్జన ప్రదేశంలో వీడు ఎందుకున్నట్టు, వీడేదో ప్రమాదం అని తల తీసేశారు వాళ్ళకి. సో చనిపోయారు. ఈ వార్త ఆ శిష్యులకు తెలిసింది. గురువు దగ్గరికి వెళ్ళి మొహం వేళ్లాడేశారు. ప్రభు, మేము పొరపాటు అయ్యింది, మేము చెయ్యగలము అని అనుకున్నాము, మీరు చెప్పిందే నిజమయ్యింది. అంటే దీనికి మినహాయింపు లేదన్నమాట అన్నారు. ఉంది అన్నాడు. ఒక్క అవతారుడికి మాత్రం మినహాయింపు ఉంది, ఆయన ఒక్కడికే, సద్గురువులకు లేదు. అందుకే సద్గురువుల యొక్క సామర్థ్యాన్ని, స్థాయిని చెబుతూ ఒక సద్గురువు తన జీవిత కాలంలో ఒకడిని గాని ఇద్దరిని గాని తనంతవాడిగా చెయ్యగలడు. అవతార పురుషుడు మాత్రం ఎంతమందికైనా సరే కైవల్య ప్రాప్తిని ఇయ్యగలడు. ఆయనకేమి కండిషన్స్, లిమిటేషన్స్, పరిమితులు లేవు. ఎందుకని ఆయనే రాసుకున్నాడు ఆ రూల్స్ అన్ని. ఆయన చేతిలో, ఆయన అధీనంలో ఉండేవే ఇవన్నీ కూడా. సో ఆ రకంగా బాబా జీవితంలో చూద్దాం, అవతార పురుషుడిగా తన మినహాయింపు ఉన్నటువంటి అధికారాన్ని ప్రయోగించిన సందర్భాలు ఓకొల్లలు ఎన్నో ఉన్నాయి. అటువంటివి ఒక 2 మనవి చేసుకుని మనం మిగిలిన కథలోనికి వెళదాం. బావుజీ కుమార్తె షీలా గురించి మీకు తెలుసు కదండి. ఇప్పుడు షీలా అని ఉంటుంది మెహరాబాద్లో, మనం చూస్తూ ఉండవచ్చు ట్రస్ట్ ఆఫీసులో కూడా. ఆ అమ్మాయి 8 ఏళ్ల వయసులో ఉంది. వీళ్ళ కుటుంబం చిన్నతనం నుండి బాబా యొక్క సంరక్షణలోనే ఉంటూ ఉండేది. బావుజీ అతని కుటుంబంతో సంబంధం లేకుండా అతను మెహరాజాద్లో బాబా దగ్గర ఉండేవాడు. రమాదేవి పిల్లలిద్దరినీ వేసుకొని మెహరాబాద్లో మకా ఉంటూ ఉండేది. బాబా నెలకింతని వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. 50 రూపాయల నుంచి 100 రూపాయలు బత్యం, దాంతో వాళ్ళు బతకాలి. ఆవిడకు 300 ఎకరాలు రాణి ఆవిడ రమాదేవి. అయినప్పటికీ బాబా యొక్క సంరక్షణలో ఒక పూట తింటూ ఒక పూట పస్తులుంటూ ఇలాగే గడుపుతూ ఉండేవారు. 8 ఏళ్ల వయసులో తీవ్రమైన సుస్థి చేసింది ఆవిడ. హాస్పిటల్లో పడేశారు. సరే రమా బాబా దగ్గర ఉంది, సరే నా దగ్గర ఉండు, ఆ అమ్మాయికి బాగాలేదు కదా అన్నారు.
ఆదికేయరాని హాస్పిటల్ నుంచి కబురు పంపిస్తూ ఉండేవాడు, క్రిటికల్, బాబా ఏం బాగోలేని పరిస్థితి, చాలా ప్రమాదంగా ఉంది. సరే 3 గంటలైన మధ్యాహ్నం ఆ అమ్మాయి పోతుంది అన్నారు బాబా. మెహరాజాదు చనిపోతుంది, వెంటనే ఆదికి ఫోన్ చేయండి అన్నాడు. అక్కడి నుండి గులాబీ మంచి దండ తెమ్మనండి. అక్కడ ఉన్న మండలి వాళ్ళకి టకటకా బాబా నెక్స్ట్ ఆర్డర్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. తను మంచం మీద కప్పుకునే దుప్పటి ఆ పాప శరీరం మీద కప్పాలి, నా స్వయంగా నా చేతులతో ఆవిడిని సాగనంపుతాను నేను అని బాబా చెప్పేస్తున్నారు. ఇవన్నీ ఆ తల్లి రమ వింటూ ఉంది. నెమ్మది నెమ్మదిగా ఆవిడిలో తల్లి ప్రేమ కట్టలు తెచ్చుకొని ఇక రాగం అందుకుంది. ఆవిడ ఏడుస్తూ ఉంది. మెహరా పరిగెత్తుకుని వెళ్ళి బాబా చేతులు పట్టుకుంది. బాబా ధర్మం కాదు నువ్వు చేసేది, చూడు ఆ తల్లి ఎంతలా ఏడుస్తుందో, కరెక్ట్ కాదు అన్నాడు. లేదు, మీరు ఆ అదృష్టాన్ని ఆ పిల్లకు దూరం చెయ్యకండి. నా చేతుల మీదుగా సంస్కారం చేయడం ఎవరికైనా తప్పుతుందా? వద్దు. చాలా మంది పుడుతూ ఉంటారు, చాలా మంది పోతూ ఉంటారు, కానీ ఈ అదృష్టం ఎవరికీ రాదు, దయచేసి వద్దు అన్నాడు. ఒప్పుకోలే మెహరా. రమాన్ చూడు బాబా అని బాబా మీద నిష్ఠురం వేసిన సందర్భాలు చాలా తక్కువ. మెహరా అంది, అసలు ఒక తల్లికి నీవు అంత ప్రేమను ఇవ్వబట్టే కదా అంతలా ఏడుస్తుంది, ఎందుకు ఇచ్చావు నువ్వు అని బాబాను ప్రశ్నించింది. అప్పుడు బాబా ఒక రహస్యాన్ని వెల్లడి చేశారు. బాబా ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీకి అంత అదనపు మోతాదు ప్రేమను ఇచ్చి తీరాలి భగవంతుడు, లేకపోతే తనకు ఎంతమాత్రమూ సంబంధం లేని మరొక ఆత్మని 9 నెలలు కట్టు బానిసలాగా తన శరీరంలో మోసి 2 ఏళ్ల పాటు వాడు ఏమి చేసినా ఆనందంగా భరించేటువంటి ఆ పరిస్థితి, నేను ఎంత ఎడిషనల్ డోస్ ఆఫ్ లవ్ ఇస్తే కానీ సృష్టి ఆగిపోతుంది, అది ఎప్పుడు తప్పని అనకు అన్నారు బాబా. అందుకే బాబా ఒక సందర్భంలో ఉన్నాడు, చెడ్డవాడైన తండ్రి ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, చెడ్డ తల్లి మాత్రం ఉండదు. ఎందుకని? ఆయన సృష్టి అది. అందుచేత అంత ప్రేమని ప్రతి స్త్రీలోనూ నేను నింపి ఉంచుతాను, అది తప్పని అనుకున్నారు. ఆయన మేరా బాబా చేతులు పట్టుకుని వదలలే. అప్పుడు బాబా అన్నారు, సరే నిన్ను సంతృప్తి పరచడానికి నా పవర్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటే నా మినహాయింపు అధికారాన్ని వినియోగించి ఆవిడ వెనక్కి తీసుకొస్తున్నాను, మరేం చింతించవద్దని చెప్పు రమకు, ఆవిడ సాయంత్రం ఇంటికి వచ్చేస్తుందిలే అన్నారు బాబా. మొత్తానికి సాయంత్రానికి టకటక నిమిషానికి ఆ అమ్మాయి పరిస్థితి మారిపోయింది. సాయంత్రానికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేశారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి బాబా జీవితంలో. పొద్దున్న రాజమండ్రిలో కూడా కొన్ని సంఘటనలు చెప్పుకున్నాం. అంటే మనం ప్రేమిస్తూ ఉన్నటువంటి బాబా ఎవరో మన ఎవరికీ తెలియదు. మనం ఏదో మామూలుగా భజనలు పాడుకుంటూ ఆయన ఏదో ముద్దు పెట్టుకున్నాడు, ఆలింగనం ఇచ్చాడు, ఇలా చేశాడు అంటాం. కానీ ఆయనలోనే మనకు సృష్టి లయకారుడైనటువంటి ఆ మహేశ్వరుడి పాత్ర కూడా ఆయనలో ఉంది. మరి ఆయన చూసుకోవాలి కదా ఇవన్నీ. అలాగే ఈ పాప అహ్మద్నగర్లో చదువుకుంటూ ఉండేది శీల. మధ్య మధ్యలో వారానికి ఒకసారి మెహరాజాది వెళ్ళి వాళ్ళందరికీ న్యూస్ పేపర్లో చదివినవి, ఈ రేడియోలో వచ్చిన వార్తలన్నీ చెబుతూ ఉండేది. ఆ పిల్ల దృష్టిలో వీళ్ళందరూ బాగా పాతకాలం వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు. ఎందుకని ఒక మూల ఆశ్రమంలో ఉంటూ బాబా ఏం చెప్తే అదే తెలుసు, వాడికి ప్రపంచం ఏమవుతుందో తెలియదు వాడికి. ఇలా బంగ్లాదేశ్లో వేలాది మంది ఆ వరదల్లో కొట్టుకుని పోయారు, చనిపోయారు, తిండి లేక లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని మెహరాకి చెప్పింది. ప్రపంచంలో ఏ మూల ఎవడు కష్టపడినా మెహరా దుఃఖిస్తూ ఉండేది. సహజమైనటువంటి ప్రేమ ఆవిడిది. వెంటనే బాబా రాగానే పట్టుకుంది, బాబా భగవంతుడు మా మధ్య ఉండి కూడా ఎంత దారుణంగా ఎన్ని వేల మంది ప్రజలు బాధపడటం ఉచితమేనా, నిజమేనా ఇది అని నిలదీసింది బాబాని. బాబా తలపట్టుకున్నారు, ఎవరు చెప్పారు మెహరాకి ఇవన్నీ అని అడిగారు. తర్వాత షీలా చెప్పింది అన్నారు. మందలించారు బాబా, మెహరాకి అన్నీ చెప్పవద్దు, ఎందుకని నా విశ్వ కార్యక్రమానికి ఆటంకం వస్తూ ఉంటుంది, నేను ఆవిడను అసంతృప్తి పరచలేను, ఆవిడ ఏదైనా అడిగితే ఇవ్వకుండా ఉండలేను అన్నాడు. అని
ఆ రాత్రి అయిపోయిన తర్వాత తెల్లవారేపటికి బాబా అన్నారు, ట్రాన్సిస్టర్లు న్యూస్ చూడండి అన్నారు. చూసేటప్పటికి ఆ రాత్రి బాబా చెప్పారు, ఐ హ్యావ్ టు టర్న్ ద కీ ఆఫ్ ది వరల్డ్ ఓవర్ నైట్. అంటే మొత్తం ప్రపంచాన్ని ఇలా తాళం చెవి త్రిప్పి తలకిందలి చేయాల్సి వచ్చింది అన్నారు. ప్రపంచంలో ఉన్న ధనిక దేశాలన్నీ కోట్లాది డాలర్లు రాత్రికి రాత్రి సహాయాన్ని ప్రకటించాయి. ఎన్నో విమానాలు వచ్చి డాక్టర్లు, ఆహారం, అసలు కొదువ లేకుండా బంగ్లాదేశ్లో మొత్తం తెల్లారేపటికి వాలిపోయింది. అది బాబాస్ పవర్ ఆఫ్ ఎక్సెప్షన్, అంటే అవతార పురుషుడిగా ఆయనకు ఉన్నటువంటి అధికారం. కానీ తనకు ఇష్టమైనటువంటి ప్రేమికుడు ఎప్పుడు నన్ను కోరడు అని బాబా అనేకసార్లు చెప్పారు. నాకు అతి ఇష్టమైన ప్రేమికుడు ఏదడిగితే అది ఇచ్చేస్తాడు, కానీ వాడు ఏమి అడగడు నన్ను. అందుచేత అసలైనటువంటి ప్రేమికుడంటే ఏమి అడగడు. అది సద్గురువుకు అవతారుడికి ఉన్న వ్యత్యాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా స్పష్టంగా మనం చెప్పగలిగి ఉండాలి. ఎందుకని ప్రపంచంలో చాలామంది అడుగుతూ ఉంటారు, సద్గురువు అవతారుడు ఒక్కటే కదా అని. ఇది బాబా చెప్పినటువంటి విషయము అని మనం చెప్తూ ఉండాలి. బాబా కూడా ఏకాంతవాసాల్లో ఉన్నప్పుడు మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం, అంగీరస పర్వతం మీద 2000 సంవత్సరాల వరకు సృష్టి యొక్క ప్రణాళికను ఖరారు చేసేశాను అన్నారు. అంటే ఒక అవతారుడే చేస్తాడు, సద్గురువు చేయడు. సద్గురువు తనకు అప్పచెప్పిన లిమిటెడ్ పాత్రను పోషించి ఆయన తప్పుకుంటాడు, అంతవరకే. అయితే సాయిబాబా నెక్స్ట్ సద్గురువు. సాయిబాబా గురించి మొదలు పెట్టే ముందు, ఎందుకంటే ఒక్కొక్క వారము ఒక్కొక్క సద్గురువు గురించి అయితే బాగుంటుంది అని మనం మొదలు పెట్టాము. అయితే మరి కాలం ఇంకా ఒక 10 నిమిషాలు ఉంది కాబట్టి సాయిబాబా గురించి కూడా ఈ వారమే మనం మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. అసలు సాయిబాబా హిందువా మహమ్మదీయుడా, ఇది ఎవరికి తెలియనటువంటి విషయము. మనకు ప్రచారంలో ప్రపంచంలో అనేకమైన కథలు ఉన్నాయి. కొంతమంది హిందువులు పెంచారని, మహమ్మదీయులంట పుట్టాడని, లేక హిందువుల ఇంట పుట్టి మహమ్మదీయుడు పెంచాడని, ఇలా ఎన్నో కథలు ఉన్నాయి. కానీ ఇక్కడ లార్డ్ నెహ్రూ గ్రంథంలో బాబా యొక్క ఆజ్ఞ మేరకు పరిశోధన చేసి ఇక్కడ పొందుపరచబడినటువంటి ఇదే మనకు ప్రమాణము. షిరిడీ గ్రామంలో ఒక పిచ్చివాళ్లాగా గడ్డం పెరిగి చింపిరి దుస్తులతో ఒకడు ప్రతిరోజు కేకలు పెడుతూ తిరుగుతూ ఉండేవాడు. నల్లమందు బాగా దట్టించినటువంటి ఒక పైపు ఉండేది. ఆ పైపుని కాలుస్తూ తిరుగుతూ ఉండేవాడు అతను. అక్కడ ఒక మసీదు ఉండేది. ఆ మసీదు అరుగు మీద కూర్చుంటూ ఉండేవాడు. చాలా మంది జనం ఆయన దర్శనానికి వస్తూ ఉండేవారు. ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించవయ్యా చాలు మాకు అని అతని పాదాల దగ్గర కూర్చుంటూ ఉండేవారు. వాళ్ళని ఏమడిగేవాడు, మీ సొమ్ము నాకు ఇచ్చేయండి, మొత్తం నీ జేబులో ఏముందో అనేవాడు. ఇచ్చేసేవాడు. నీ బ్యాక్ పాకెట్లో కొంత ఉంది చూడు అనేవాడు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆఖరి పైస కూడా తీసుకొని అప్పుడు వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తూ ఉండేవాడు. వాళ్ళు కూడా ఆనందంగా తమకు ఉన్నదంతా ఆయన పాదాల దగ్గర పెట్టేస్తూ ఉండేవారు. ఎందుకని? వాళ్ళకు అనుభవం. వాళ్ళ దగ్గర ఉన్నదంతా తీసేసుకుంటే వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు దక్కేస్తూ ఉండేవి. ఆహా, ఈవేళ ఎంత భాగ్యము, నా పుణ్యం ఏమి చెప్పనరా అని వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళు వేలు ఆయన పాదాల దగ్గర పెట్టేస్తూ ఉండేవారు ఆయన అడిగిన వెంటనే. అతను బికారిగానే ఉంటూ ఉండేవాడు, భిక్షమెత్తుకునే తిరిగేవాడు. ఈ డబ్బంతా తిండి లేని వాళ్లకు పంచేస్తూ ఉండేవాడు. ఊరంతా తిరుగుతూ ఇవి పంచి పెడుతూ తనకు మాత్రం 2 రెట్లలు కావాలి అని భిక్షమెత్తుకుని అడుగుతూ ఉండేవాడు. ఈ డబ్బులు మాత్రం పంచుకుంటూ పోతూ ఉండేవాడు. ఆయన ఎండిపోయినటువంటి జొన్న రొట్టెలు, కొంచెం కూర, ఇది మాత్రమే భిక్షం అడిగేవాడికి ఏమైనా ఇస్తే
తీసుకునేవాడు కాదు. తన దగ్గరికి వచ్చిన వాడిని మాత్రం డబ్బులు ఇమ్మని అడుగుతూ ఉండేవాడు. ఇతన్ని ఫకీర్ ఫకీర్ అని అంటూ ఉండేవారు. ఫకీర్ అంటే సన్యాసి. అయితే ప్రపంచాన్ని నెగ్గుకు రాలేక ప్రపంచాన్ని నుంచి దూరంగా పారిపోయిన వాడు సన్యాసి. కానీ ఫకీర్ అంటే గౌరవంతో కూడినటువంటి సన్యాసి. అంటే అతీంద్రియ శక్తులు ఉన్నటువంటి వాడు, మామూలు మానవుడి స్థాయి కంటే ఉన్నతంగా ఎదిగినవాడు. అతను కూడా చాలా అమాయకంగానే ఉండేవాడు. బట్టలు లేని కుర్రాడు నిలబడి ఉంటే వాడు అమ్మాయా అబ్బాయా అని అడుగుతూ ఉండేవాడు. అంటే ప్రపంచం యొక్క చైతన్యము అతనికి పెద్ద ఎక్కువగా ఉండేది కాదు. కారణం ఏమిటి? అనంత చైతన్యంలో ఉన్నవాడికి ప్రపంచంలోకి రావడము చాలా కష్టమైనటువంటి పరిస్థితి. బాబా యొక్క జీవితం చూస్తే కమింగ్ డౌన్ అన్నారు. అంటే హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకున్న తర్వాత అనంత చైతన్యం మాత్రమే ఉండేది. అలాంటప్పుడు ఆయన ఎవరికీ ఏ రకమైన సహాయము చెయ్యలేదు. అందుకని ప్రపంచం యొక్క చైతన్యంలోకి దిగి రావాలి. దానికి 7 ఏళ్ల సమయం పట్టింది బాబాకి. ఆ 7 ఏళ్ల సమయంలో ఉపాసనీ మహారాజ్ యొక్క అధీనంలో ఆయన ఆశ్రమంలో ఎక్కువగా గడుపుతూ ఉండేవారు బాబా. ఈ ప్రపంచ చైతన్యంలోకి రావడానికి ఒప్పుకునేది కాదు అతని మనసు. అందుకని నేలను వేసి బండరాయికి వేసి తన నుదురుని కొట్టుకొని రక్తం కారుతూ ఉంటే అప్పుడు ప్రపంచం చైతన్యంలోకి వచ్చేవాడు. ఈ నొప్పి వల్ల అమ్మయ్య మళ్ళీ ప్రపంచం తెలిసింది, నొప్పి వస్తుంది అని దీనికి స్కార్ఫ్ కట్టుకొని కాసేపు ప్రపంచ చైతన్యంలో ఉండేవాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఈ చైతన్యం జారిపోతూ ఉండేది. మళ్ళీ నేలను వేసి కొట్టుకుని రక్తం కారుతూ ఉండగా మళ్ళీ ప్రపంచం యొక్క చైతన్యం వస్తూ ఉండేది. ఇది బాబా జీవితం మనం చూస్తే తెలుస్తుంది. అలాగే సద్గురువులందరూ కూడా అంతే. వాళ్ళు గమ్యం చేరేశారు, నేను భగవంతుడను అని. అక్కడ ఉండిపోతే వాళ్ళు మానవాళికి ఏ రకంగానూ సహాయం చెయ్యలేరు. ఎందుకని? ప్రపంచం యొక్క చైతన్యం ఉంటేనే మన గోడు వాడికి తెలుస్తుంది. ఓ పోనీలే పాపం వాడికి ఏమైనా ఇద్దాము అని ఆయన అనుకోగలుగుతాడు. అందుకని ఈ సద్గురువులంతా ఇంతే. సాయిబాబా కూడా అలాగే అమాయకంగా నటిస్తూ ఉండేవాడు. ఎవరైనా ఏదైనా సాయం చేయమని అడిగితే అల్లా మాలిక్ హే అంటే భగవంతుడు చాలా గొప్పవాడు అని సమాధానం ఇస్తూ ఉండేవాడు. అతని ప్రవర్తన మామూలుగా ఉండేది కాదు. అతను బిచ్చగాడిగా ప్రవర్తించినా రారాజులాగా ఉండేవాడు. రాజసం ఉట్టిపడుతూ ఉండేది ఎప్పుడు. మనం వచ్చే వారం కొనసాగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.